మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిశ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఉన్నటువంటి అశోక్ నగర్ లో ఉన్నాము. అశోక్ నగర్ లో జొర్రిగల అరుణ్ కుమార్ పుట్టుకతో వికలాంగుడు. మొన్న అయితే నేను చూశాను, చాలా బాధ అనిపించింది. ఒకసారి అడుగుదాము అతని పరిస్థితి ఏందని చెప్పేసి మనమైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. సో మనం వెళ్ళి లోపలికి వెళ్ళి అరుణ్ కుమార్ పరిస్థితి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది అరుణ్ కుమార్ వాళ్ళ ఇల్లు అశోక్ నగర్ లో. మనమైతే వెళ్దాం లోపలికి. వాళ్ళు ఉన్నారా, వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారా లేదా చూద్దాం. లోపలికి వెళ్ళి అరుణ్ తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ హలో నమస్తే. నమస్తే వచ్చా నీకు? నమస్తే వచ్చా? ఓ నమస్తే. ఇలా ఇలా పెడతావా? ఓ వెరీ గుడ్. తిన్నావా? టిఫిన్ చేసావా? తిన్నావా? ఏం కర్రీ? మమ్మీ ఏం చేసింది వంట? పప్పు. కూర్చున్నావా? ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా కూర్చున్నావా? నేను నీతో మాట్లాడటానికి వచ్చినా ఇక్కడికి. మాట్లాడతావా నాతో? మాట్లాడతావా? మాట్లాడవా? మాట్లాడతావా? ఏం మాట్లాడతావు చెప్పు. నీకు నచ్చింది మాట్లాడు. నీకు ఏం మంచిగా ఎట్లా మాట్లాడాలనిపిస్తే అట్లా మాట్లాడు. అక్క నేను అన్నం తిన్నాను, మమ్మీ నన్ను చూసుకుంటది అని చెప్పేసి మాట్లాడాలి. అరుణ్ కుమార్ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఉన్నారు. ఒకసారి అడుగుదాం వాళ్ళని కూడా. వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు, ఏం చెప్పలేక ఉన్నారు. ఒకసారి అడుగుదాం వాళ్ళని కూడా. హలో అమ్మా నమస్తే. ఏడవకండి మీరు. ఏడవకమ్మా. నువ్వు ఏడుస్తుంటారు, నువ్వు కూడా కోపం వస్తుంది. ఏడవకమ్మా, ఏడవకు. మా కొడుకు నేను ఇప్పుడు చేయబట్టి 25 ఏళ్ళు అవుతుంది. 25 ఏళ్ళ వాళ్ళు కూడా అందులో ఛాయం చేస్తామని రాలేదు. అన్నం పనులు ఎటు పోరాదు. పిల్లగాన్ని విడిచిపెట్టి ఇంట్లోనే ఉంటాం. ఒక్కరు పనికైనా గానీ ఒకళ్ళు చూసుకుంటాం. ఒక్కరు ఎప్పటికీ ఒకళ్ళు ఉండాలి దగ్గర. అన్నిటికీ పిల్లగాడు ఏమన్నా అంగడి ఎత్తడు, మూత్రానికి కానీ అటుగానే అని ఒకళ్ళు కావాలి ఉండాలి, చెయ్యాలి. మళ్ళా ఈయనకి తినబెట్టుడు, తానం పసుడు ఒక్కళ్ళు ఉంటే నడవది. ఇద్దరు ఉండాలి. మేము ఆయన ఉండాలి, నేను ఉండాలి. ఒక్కళ్ళు ఉంటే నాకు ఇబ్బంది అవుతుంది, లేకపోతే లావట్టంగా కింద తప్పదు చెయ్యాలనేది. కూడా ముందుకు రాలే. నా కొడుకు నేను మావాడు మందుకుంటూ నాకు ఇష్టం. కోపం వస్తుంది అరుణ్కి, కోపం వస్తుంది ఏడుస్తా ఉంటే. ఏమన్నది మమ్మీని? ఏమన్నది? ఇట్లా మమ్మీ ఏడవకనే అనాలి కానీ కోపడికి రావద్దు. చేడుతుంటే నా కొడుకు ముందుకు వచ్చి చెయ్యాలి. మేము ఉన్నంత సేపు చేస్తాం. ఎవరు కూడా చేయాలని అంటే ఎవరు చేయరు. కన్నులకే ఇబ్బంది కాబట్టి ఇంట్లో ఎవరు చేస్తారా? ఎవరన్నా ఉంటే దాదాలు ఉంటే ముందటికి వచ్చి నా కొడుకు గదే పింఛన్ వస్తుంది. మేము కైకిలు విన్నే బతుకుడు. ఒక్కరు చేసుకొస్తే ఒకళ్ళు ఇంట్లో కూర్చుంటే పిల్లగాన్ని చూసుకోవాలి. ఇద్దరు, ఇంకొక ఆమె అమ్మాయి, ఒక అక్క అయిన అబ్బాయి, ముగ్గురు. నాకు ఇద్దరు మంచిగానే ఉన్నారు కానీ ఒక్క ఆయన తోటి ఇబ్బంది నాకు. అన్ని చూసుకున్నాడు, అన్ని చేసుడు. ఏడవకండి కొంచెం. ఆయన కూడా కోపం వస్తుంది. మీరు ఏడుస్తా ఉంటే కూడా ఆయన కోపం వస్తుంది. కోపం వస్తుంది. మీరు ఏడుస్తా ఉంటే ఆయనకి చాలా కోపం వస్తుంది. ఏమంటే ఏంటి అరుణ్ కుమార్? ఎందుకు ఏడ్చుడా? ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నావు కదా, నీ పరిస్థితి బాగాలేదు కదా, మమ్మీ ఏడుస్తుంది. అంటే ఏడవకండి. ఆయన కూడా చాలా కోపం వస్తుంది. కొంచెం కూల్గా అండి. ఒక్క నిమిషం ఆపండి. ఆమెటికి గాని ఒకళ్ళు ఉండి ఒకళ్ళు ఇంటికాడ లేకపోతే నడవది. ఇట్లనే ఎత్తడా తినబెట్టాలి, తానం పోయాలి.
ఇక మళ్ళీ ఆయన లేని బాత్రూమ్ కు నాకు ఒక్కదానికి లావట్టరు, లేకపోతే ఇంట్లో పోతాడు. ఇంట్లోనే వెళ్తాడు. ఇంట్లో పోతే మళ్ళీ నేను అన్ని కడుక్కున్నాడు చేసుడు అవన్నీ చేసుడే. ఇక నాకు పింఛన్ వస్తుంది కానీ సరిపోదు. ఇంకా జ్వరం వచ్చినా చేసిన ఏదన్నా మంచిగా ఉంటుందో తింటాడు, లేకపోతే లేదు ఇట్లా చేస్తాడు అంగడి. మమ్మీ మాట్లాడాలి. ఎవరన్నా దాదాలు గాని ఎవరన్నా ఉన్నోళ్ళు ఎవరన్నా ఉండి నా కొడుకు ఆర్థిక సాయం మేము ఉన్నంత సేపు చేస్తాం. ఏదో ఇంత వాళ్ళకి దోచినంత మందం చేస్తే ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఉన్నంత సేపు చేసి కడుమల్లో వాళ్ళన్నా వేయాలనంటే వాళ్ళు చేయరు. మాకు రెక్కలు ఎప్పటికి ఒక్క తిరుగుంటే ఇప్పటికే నాకు శాత కదా ఆగమాగం అవుతుంది. ఇక లాబట్టి చేసే వరకు పానం కథ పొద్దు నుంచి మీరు మొత్తం మీరే మేమే ఇద్దరం అనుకున్న చేసిన మేమే ఇద్దరం. ఆయన తినడా? ఆయనంతలో ఆయన తినడు. పోలేయాలి రోజు టాబ్లెట్స్ పొద్దున సాయంత్రం వేయాలి. ఇక జ్వరం వచ్చిన చేసిన అన్ని చూసుకునుడే ఇట్లా చేస్తాడు. లేకపోతే స్కూటీ ఇప్పియండి ఏదన్నా చూడండి అంతే. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, వికలాంగులకు 4,016 ఇస్తుంది. ఇటువంటి వాళ్ళకు నెలకు 30,000 50,000 ఇచ్చినా తక్కువనే. తల్లిదండ్రులు ఉండి సేవ చేయాలి. గవర్నమెంట్ ఏం ఆలోచన చేస్తుంది మేడం? ఒకసారి వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గర ఉన్న నాయకులు, సజెషన్ ఇచ్చే వాళ్ళు, కలెక్టర్లు కానీ వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు? ఓటేసేటోళ్ళు ఎట్లా ఉన్నారు, ఎవరు ఎట్లా ఉన్నారు వాళ్ళకే చూసుకుంటారు. ఇటువంటి 90% అబ్బాయి ఉన్నారు. మరి వీళ్ళకి ఏం చేస్తుంది అనే ఆలోచన ముఖ్యమంత్రికి కానీ పరిపాలించే పాలకులకు కానీ కలెక్టర్లకు కానీ అనే ఆలోచన లేదు. వికలాంగులకు ఎంత పర్సెంటేజ్ ఉన్నది ఏం కదా, మరి కరెక్ట్ అయిన ఎలిజిబిలిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏం చేద్దామని ఆలోచన ఎవరికి రాలేదు. 25 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. నాయకులు వస్తున్నారు పోతున్నారు, కానీ ఇటువంటి వాళ్ళకు మరి ఏం చేద్దాం అనే ఆలోచన ముఖ్యమంత్రి కూడా అంటే ఎవరైనా వచ్చారా బాబు? ఎవరు రాలేదు ఇప్పటి వరకు ఎవరు రాలేదు. ఎవరైనా ఛానల్ వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఏ ఛానల్ వాళ్ళు కూడా రాలేదు. ఇటువంటి వాళ్ళకు నెలకు 4,016 కాదు మేడం, నెలకు 50,000 ఇచ్చినా తక్కువనే. ఎందుకంటే మేము ఇద్దరం అక్కడనే ఎవరు తప్పితే ఒకరు ఉండాలి. అంటే మాకనే కాదు, మాలాంటి ఊరుకు 3 2 వికలాంగులు 90% 80% వాళ్ళు. మా ఒక్కరి గురించి అంటలేము. ఇటువంటి వాళ్ళు ఊరుకు 3 4 ఉన్నారు. వాళ్ళని ఏరి వాళ్ళకు ఏం డిసిషన్ తీసుకున్నాం అనేది కలెక్టర్ కానీ ముఖ్యమంత్రులు కానీ పరిపాలించే పాలకులు ఆలోచన చేసి డిసిషన్ తీసుకోవాలి. వాళ్ళ కింద ఉన్న నాయకులు సిఎస్లు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మేము ఎవరిని వెళ్ళి కలవలేదు మేడం. నేను అబ్జర్వేషన్ చూసుకుంటూ వస్తున్నా అంతే. నాయకులది మరి వాళ్ళది అనాలిసిస్ ఎట్లా ఉంది, ఎంతవరకు పరిపాలించుకుంటే 25 years వికలాంగులు ఉన్న మానసిక వికలాంగులు వాళ్ళకి ఏం చేస్తుంది? వికలాంగులు తోటి వాళ్ళకి ఇచ్చినట్టే మా అబ్బాయికి పెన్షన్ వస్తుంది, ఓకే. కానీ ఇటువంటి అబ్బాయి వాళ్ళకు నాకు ఒక్కరికే కాదు, ఊరుకు 4 ఉన్నారు 5 ఉన్నారు. సెర్చింగ్ చేస్తే వాళ్ళకు కూడా బాధతోనే ఉంటారు. వాళ్ళకు ఇంట్లో వాళ్ళకు ఏం చేస్తే బాగుంటుందని పాలన చేసే అధికారులు గవర్నమెంట్ సిఫారసు చేయాలి. మీద ఉన్న అధికారులు ఇంట్లో ఒకటి ఏం చేస్తే బాగుంటుందని చెప్పాలి. తల్లిదండ్రులు చేస్తారు ఎప్పటికి చేతనైతే నాకు లాబట్టే వరకు ఆగమాగం అవుతుంది. నాకు చేతులు ఎత్తలేదంటే ఇబ్బంది అవుతుంది. ఇక మేము అబ్జర్వేషన్ అంటే ఎవరిని అడిగినా మా అదృష్టానికి దానికి ఎవరు ఏం చేస్తారు. కాకపోతే ఆ పరిపాలించే అధికారులు ఆలోచన చేయాలి. మీ ద్వారా మేము ఎంచుకున్నాం. మీ సుమన్ టీవీ వాళ్ళు ఇంతకుముందు ఎవరు అడగలేదు. మీ ద్వారా మేము తెలియజేయాలంటే ఇటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మినిమం 70 నుంచి 90 లోపల ఉన్న వారికి ఆర్థిక సాయం చేయాలి. ఎట్లా చేస్తావు ఏం కదా వాళ్ళు ఆలోచించే చేయాలి. సిఎస్లు ఏం చేస్తున్నారు, కలెక్టర్లు ఏం చేస్తున్నారు, మరి వీళ్ళు వాళ్ళకు ముఖ్యమంత్రి దగ్గర ఉండే పాలకులు వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ మరి ఇటువంటి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళు ఆలోచన చేయాలి. నా ఒక్కని కొరకు నేను మాట్లాడతాను. మీ సుమన్ టీవీ ద్వారా నేను ఇచ్చేది ఒకటే. పుట్టుకతోనే అంటే హాస్పిటల్ కి తీసుకెళ్లారా? తీసుకెళ్ళినాం. 2 సార్లు ఆపరేషన్ చేయించినాం. ఆపరేషన్ కూడా జరిగిందా? అంటే దేనికి సంబంధించిన ఆపరేషన్ జరిగింది? కాళ్ళకు చేయించాం. చెల్మెడల నవనూరు హాస్పిటల్ లో ఇక్కడ చేయించిన చుక్క బొట్లు కూడా పెట్టించినాం మేడం. మాకు గోస పడ్డం చేసిన ఇక సహాయమా? ఎవరైనా హెల్ప్ కావాలా నీకు? మమ్మీ చేస్తా నీకు? ఏం చేస్తా మమ్మీ? పొద్దు నుంచి నీకేం చేస్తా చెప్పు? స్నానం చేపిస్తుంది. మీరే చెప్పకండి. మమ్మీ బ్రష్ చేస్తుందా? అన్నం కూడా తినిపిస్తుందా? అన్నం కూడా తినిపిస్తుందా? మిమ్మల్ని కోపం ఎందుకు? మమ్మీ
ఇప్పుడు నీకోసమే కదా మమ్మీ కష్టపడుతుంది, ఏడిచింది తెలుసా ఇప్పుడు నీకోసం. మమ్మీని ఇట్లా ఇబ్బంది పెట్టదు కదా, తినాలి. నువ్వు స్పూన్ తో తింటావా? ఇంతగానే నాకు నువ్వు స్కూల్ కి వెళ్తావా? వెళ్ళరాదా? వెళ్ళావా స్కూల్ కి? వెళ్ళలే. పుట్టినప్పటి నుంచి వెళ్ళలేడు కావచ్చు కదా స్కూల్ కి. ఇంట్లోనే ఆయనకి ఏం చేయరాదు కదా, అన్ని వేసుకోని అన్నారు. అటు ఇటు టాయిలెట్ అది ఇది పోసుకోరాదు కదా, అన్ని నేనే చేసుడా. నా దగ్గరనే ఉండు, నేను ఎటు ఇడిచిపెట్టిపోరాదు. కన్నోళ్ళం అవుతుంది, నాకేమన్నా ఇడిచిపెట్టిపోవాలంటే ఇబ్బందిగా. ధైర్యం రాదు ఇప్పుడు నేను ఇడిచిపెట్టుకోవాలంటే. పోను కూడా ఎటు బయటకు ఇట్లా మార్కెట్ కాల్సి ఉంటది, బయటకు తిరగాను పోను. పోయినా ఇంట్లో నడవదు నాకు. ఈయన కన్నీ చేయాలి అని ఎప్పుడే గట్లనే చెప్తాడు. వాళ్ళు ఈ వరకు అయితే వచ్చి ఏం మాట్లాడాలి. వాళ్ళని చేసేది ఉంటే సాయం చేయండి. అంత బండి అయినా ఏదైనా కానీ మా కొడుకు మేము అంతసేపు చేసుడు. మేము పోయినాక ఇక భగవాన్ మరేం. ఎవరికేసావు చెప్పద్దు కదా. నీకు చేత కాకపోయినా నడవరాకపోయినా కూడా నువ్వు వచ్చి ఓటేసినావు కదా. మీ డాడీ తీసుకొచ్చాడా? ఎవరు తీసుకొచ్చా నీకు ఓటు వేయడానికి? డాడీయా? ఆ రోజు నీతో వచ్చింది మీ డాడీ కదా మరి. ఇద్దరిట్లలో మమ్మీకి ఇష్టమా డాడీకి ఇష్టమా చెప్పు. ఎవరు ఇష్టం లేదా? ఎందుకని? మమ్మీ డాడీ ఇద్దరు నీ కోసం కష్టపడుతున్నారు తెలుసా. నాకు ఇద్దరు అంటే ఇష్టం అనాలి. కోపం తెచ్చుకోవద్దు. కోపం వస్తుందా? నేను వెళ్ళిపోవాలా, వెళ్ళాలా, ఉండాలా? నా మీద కూడా కోపం వస్తుందా? వస్తలేదు నా మీద. నేను ఉండాలా మీ ఇంట్లో? ఉన్నానా? ఫుడ్ పెడతావా నాకు? పెడతావా? మనతో మాట్లాడడానికి 38వ వార్డు మాజీ కౌన్సిలర్ గారు రుక్కుమల్లె సంపత్ గారు ఉన్నారు. అసలు అరుణ్ కుమార్ గురించి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్కారం మేడం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులు అందరూ నమస్కారం. అయితే నేను చాలా రోజుల నుంచి నేను గత 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను మేడం. నేను చూస్తున్నప్పటి కాంచాలి అన్న వాళ్ళు ఇక్కడనే 2001 నుంచి చూస్తున్నా కానీ చిన్నప్పటి నుంచి ఆయన పుట్టుకతోటి హ్యాండిక్యాప్డ్. చాలా అన్న వచ్చి బాధపడడం జరిగింది. చాలా సందర్భాలు వీలైన కాడికి నాకు అవైలబిలిటీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పింఛన్ చేయించడం జరిగింది. తర్వాత మొన్న బీసీ కార్పొరేషన్ లోన్ కూడా ₹1,00,000 ఇవ్వడం జరిగింది, చేయించడం జరిగింది. కానీ ఏదేమైనా వాళ్ళకి ఎంత చేసినా కానీ వాళ్ళ అబ్బాయిని చూస్తే అంత చెల్లించిపోయే వాళ్ళ తల్లిదండ్రుల సేవలు చూస్తే చెల్లించిపోయే పరిస్థితి ఉన్నది. కానీ ఏదేమైనా మీలాంటి వాళ్ళు ముందరికి వచ్చి పెద్దల సహాయ సహకారం ఉండాలని కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. వారు సహాయ సహకారాలు చేస్తా అని చెప్పారు. మరియు ఒక్కరితోటి అయిపోయే సమస్య కాదు. పెద్ద వాళ్ళు, కార్పొరేట్ సంస్థలు, పెద్ద వాళ్ళు అందరూ తలో చేసి ఆ అబ్బాయికి ఇప్పటి వరకు కాకుండా తను ఉన్నంత కాలం, ఆ పేరెంట్స్ చూసుకున్నంత కాలం పేరెంట్స్ కూడా బరువు కాకుండా ఆయనకి ఇంత ఆర్థిక సహకారాలు, ఆయన ఆరోగ్య విషయంలో కూడా ఆయనకు హెల్ప్ఫుల్ గా ఉండేటట్టు ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు సేవ చేస్తారు అబ్బాయికి. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని రోజులు సేవ చేస్తారు. ఆ అబ్బాయి వీళ్ళే ఇప్పుడు 50+ 50 సంవత్సరాల పైన ఉన్నారు. ఆ అబ్బాయికి నిరంతరంగా ఎప్పటికీ హెల్త్ కార్డ్ అన్నా, హెల్త్ పర్పస్ ఏదైనా మెడికల్ క్యాంపులో ఏదన్నా ఇష్యూ అయినా, ఏదైనా ఆయనకు ఆర్థికంగా ఏదన్నా ఎప్పటికీ సదుపాయాలు కల్పించట్టు ఎల్లకాలము ఇళ్ళతోటి అనాథాశ్రయాలు, మళ్ళీ వేరే ఇష్యూస్ అని చాలా రకాల ఉన్నాయి. ఫారిన్లలో ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయి. పెద్ద సంస్థలున్నాయి, పెద్ద కార్పొరేట్ సంస్థలున్నాయి. అలాంటి సంస్థలు ఈ అబ్బాయిని జీవితకాలం వాళ్ళే దగ్గర చూసుకోవాలని, తల్లిదండ్రులకు వాళ్ళ దుఃఖాన్ని మీలకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం. ఆయనకి ఎల్లకాలం జీవితం ఉన్నన్ని రోజులు మంచిగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ వంతు సుమన్ టీవీ తరఫున సహాయ సహకారం అందించాలని మా వార్డు ప్రజల తరఫున, నా తరఫున, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చాలా బాధ జరుగుతుంది. వీళ్ళ తల్లిదండ్రులకు కూడా మా వార్డు తరఫున అందరం మేము వీళ్ళ వెనుక ఉంటామని మీ సుమన్ టీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చూసారు కదండి అరుణ్ కుమార్ పరిస్థితి. చాలా దీన పరిస్థితులు అయితే ఉన్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా అయితే మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళని కదిలిస్తే కన్నీళ్ళు అనేది బయటకు వస్తున్నారు. ఎంత బాధలో ఉన్నారంటే వాళ్ళు రెక్కలు ఉన్నంతసేపే ఇప్పుడు ఆ బాబుకి అయితే సేవ చేస్తారు. వాళ్ళకేమన్నా అయితే పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. మేము బాగున్నప్పుడు మేము చూసుకుంటాం, మాకేమన్నా అయితే
ఇప్పుడు బాబుని చూసుకోవాలంటే ఒకరు ఇంట్లో ఉంటే ఒకరు బయటకు వెళ్ళి పని చేసుకుని వస్తాము. ఇద్దరం కలిసి అయితే బయటకు వెళ్ళి పని చేయలేము. చుట్టాలు కూడా ఎవరు పట్టించుకోరు. మాకు వెనుక ముందు కూడా ఆధారం అయితే లేదు. మాకు ఎవరైనా హెల్ప్ చేయండి, ఎవరైనా దాతలు సహాయం చేస్తే వాళ్ళకి రుణపడి ఉంటాము అని చెప్పేసి అయితే వాళ్ళైతే అంటున్నారు. ఆయన పుట్టుకతో అయితే వికలాంగుడు, నడవలేడు, తినలేడు, తనైతే ఎలాంటి పని కూడా తను చేసుకోలేడు. చాలా చెప్పుకోని సిచ్యువేషన్ అయితే వాళ్ళ కుటుంబం అయితే ఉంది. నేను కూడా చెప్పేది ఒకటే, ఎవరైనా దాతలు ఉంటే అరుణ్ వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిందిగా ఈ సుమన్ ద్వారా అయితే నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అతనికి ఇప్పుడు 25 ఏజ్ ఉంటుంది, నడవలేడు కాబట్టి ఏదైనా వెహికల్ కానీ తనకి ఇంకా ఏదైనా ఆర్థిక సహాయం కూడా నేను చేయవలసిందిగా నేను ఈ సుమన్ ద్వారా అయితే నేను తెలియజేస్తున్నాను. కెమెరామెన్ రవితో నేను శ్రవంతి, సుమన్ టీవీ.